శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. జలుమూరు మండలంలో 4 గుళ్లపై అన్యమత సూక్తులు గుర్తులు రాశారని టెక్నికల్ టీమ్స్ తో పాటు 9 బృందాలను ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేశామన్నారు. 3 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రాత్రి 9:30 నుంచి 11 మధ్య రెక్కి నిర్వహించారని, బైక్స్ పెయింట్ చేయడానికి ఉపయోగించే పెయింట్ తో రాశారని వెల్లడించారు. మత ఘర్షణలకు ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు, అలా చేస్తే వాళ్లపైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. టెంపుల్స్ దగ్గర సీసీ కెమెరాలు లేకపోవడం వల్లనే కేసు ఛేదించడం లేట్ అయిందని తెలిపారు. ప్రతి గుడి, చర్చ, మసీదుల దగ్గర ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఇద్దరు వ్యక్తులు అజయ్ ప్లస్ ఈశ్వర్రావు, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు వ్యక్తులు పాస్టర్ ఎవరైతే ఉన్నారో జాన్ పీటర్ అన్న పాస్టర్ ప్రోద్బలంతో ఇది చేసినట్లు జరుగుతోంది. సో దీని మోటివ్ ఏంటంటే మనకి ఎలమంచిలి ఆ చుట్టుపక్కల విలేజెస్ కి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ బాగా రన్ అవుతున్న చర్చ్ ఒకటి, బుడితి దగ్గర ఉన్న చర్చ్ ఒకటే. రీసెంట్ గా ఏంటంటే ఎలమంచిలి విలేజ్ అవుట్స్కట్స్ లో ఒక కొత్త చర్చిని కన్స్ట్రక్షన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇంకొక పాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో ఇక్కడ బుడితి చర్చికి రావాల్సిన మన భక్తులు, మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రావడం తగ్గిపోతుంది అన్న వర్షంతో ఈ ప్రాబ్లమ్ని ఇట్లా క్రియేట్ చేస్తే విలేజెస్ ఆటోమేటిక్గా కొత్త చర్చిని కట్టడానికి అపోజ్ చేస్తారు. కాబట్టి సో ఈ పాస్టర్ అన్న వాళ్ళు ఈ ఆలోచన చేసి ఆ టెంపుల్లో దీన్ని రాపిస్తే లోకల్ విలేజెస్ ఎవరైతే ఉన్నారో చర్చికి అపోజ్ చేయడం జరుగుతుందన్న ఒక ఆలోచనతోటి వీళ్ళు చేసినట్లు మనకి క్లియర్గా తెలుస్తోంది ఇది. సో దీనికి సంబంధించి కూడా అగైన్ ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఆ ఎంటైర్ రూట్, మనకి విలేజ్ ఎంట్రన్స్ రూట్ ఏదైతే ఉందో చాలా ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఓన్లీ చర్చ్ ల్యాండ్ అని వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అక్కడ చర్చి కడతారన్నది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ చర్చి కట్టాలన్న ఆలోచన ఏ ల్యాండ్ దగ్గర అయితే చేస్తున్నారు, కేవలం ఆ ల్యాండ్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ పోల్ మాత్రమే మనకు ఆ ప్లస్ సింబల్, ఆ క్రాస్ సింబల్ వేయడం అనేది జరుగుతుంది. వీళ్ళు సేయింగ్ దట్ మేము ఇక్కడ చర్చి కట్టాలనుకుంటున్నారు, వాళ్ళే వచ్చి ఇక్కడ రాశారు. సో దట్ ఆ విషయాన్ని పబ్లిక్, మన విలేజెస్ అలా అర్థం చేసుకుంటే ఆ లోకల్ పాస్టర్ ఎవరైతే ఉన్నారో శంకర్రావు అని చెప్పి ఎవరైతే ఉన్నారో ఆయనను అపోజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల అప్పుడు చర్చి కన్స్ట్రక్షన్ ఆగిపోతే అప్పుడు ఈ బుడితి పాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు అది అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచనతో ఇది చేసినట్లు మనకి క్లియర్గా ఇది తెలుస్తోంది.